వైసీపీ టార్గెట్ లా అండ్ ఆర్డర్ అయినా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ టార్గెట్ క్లియర్గా ఏపీ పోలీస్, అంటే లా అండ్ ఆర్డర్ అనే దానికి నిదర్శనంగా వాళ్ళు చేస్తున్న చర్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనికి తొలుత బీజం పడింది ఎప్పుడు అంటే వల్లభనేని వంశీ ఆయన అరెస్ట్ అయిన సమయంలో ములాఖత్ తీసుకొని అక్కడికి వెళ్ళారు కదా జైలు దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. వీళ్ళు వెళ్ళిన క్రమంలో అక్కడ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా ఏదైతే అక్కడ సిఐని ఉద్దేశించి కానీ, అలాగే ఎవరెవరైతే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ బట్టలు ఊడదీస్తాన్, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఆ రోజే పాస్ చేశారు. అది పిదప ఇక పలు సందర్భాల్లో ఆయా వైసీపీ నాయకులు అవకాశం ఉన్నప్పుడల్లా పోలీసులనే టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎందుకు ఏంటి అనేది కూడా మనం విశ్లేషించుకుందాం. అయితే ఈ క్రమంలో మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్లో కూడా ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అనకూడని మాటలు అన్నారో, అనుచితమైన వ్యాఖ్యలు చేశారో, ఆ సమయంలో కూడా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ మరలా పదే పదే పోలీసులనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉండటం. ఇప్పుడు చివరికి మొన్న జరిగిన ఈ యొక్క సాయికృష్ణ ఎపిసోడ్లో కూడా తొలుత వీళ్ళ వాయిస్ అంతా కూడా సిఐ నాగరాజు మీదే టార్గెటెడ్. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత, అంటే 3-4 రోజులు సిఐ అని చెప్పేసి అన్న టార్గెట్ చేసిన తర్వాత సిఐ కూడా అదే కాపు సామాజిక వర్గం అని తెలిసిన తర్వాత నో మనకి ఇప్పుడు సిఐ గారు కాదు, కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు ఆయన టార్గెటెడ్గా, ఇక ఇది కాదు దీని వెనకాల ఆయనే ఉన్నారు అని చెప్పేసి ఆయన టార్గెట్ చేశారు. ఇంతకీ ఏంటో రాజశేఖర్ బాబుని టార్గెట్ చేశారు? పోనీ ఏదైనా ఉంటే డీజీపీ గారిని డైరెక్ట్గా అనాలి కదా, అనకుండా ఓన్లీ రాజశేఖర్ బాబు గారిని టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు అని అంటే దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ ఆయన పర్యవేక్షణలోనే ఉంది. ఆయన ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలన్నీ సేకరిస్తూ దాని వెనకాల కర్త కర్మ క్రియ అన్ని అంశాలు, మనీ లాండరింగ్ మొత్తం తీసుకొచ్చి తెరపై పెట్టారు. అంతేకాదు, ఇది తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఒక నివేదికను తయారు చేసిన తర్వాత ఆ నివేదికని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడగటం, వాళ్ళు ఆ నివేదికను సమర్పించడం, ఇక అక్కడి నుంచి ఇంకా ఈడీ దూకుడు పెంచడం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి ఈడీ అరెస్టులు చేయటం. సో వీటన్నిటి క్రమంలో ఇక వీళ్ళు కాదు రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయాలి, సిఐ నాగరాజుని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది అనే ఉద్దేశం కావచ్చు. ఇదొక్కటే కాదు, మనం వైసీపీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉన్నప్పుడు ఈ రప్పా ఫ్లెక్సీలు పెడితే ఏమిటి నిదర్శనం మరి దానికి? అంతెందుకు రెంటపాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సమయంలో ఇదే అంబటి రాంబాబు మరలా అక్కడ బ్యారిగేడ్లు తోసేసి పోలీసుల మీద కొంచెం అరవటాలు, మొన్న ఈ మధ్య కూడా ఇంకొక కార్యక్రమంలో అదే తరహాలో వ్యవహరించడాలు, పోలీసుల పట్ల ఆ దుందుడుకు స్వభావాన్ని చూపించుకుంటూ వ్యవహరిస్తూ ఉంటుంటే ఎక్కడ చూసినా కానీ వీళ్ళు పోలీసులనే టార్గెటెడ్గా ఉంటున్నారు. ఎందుకు, ఏమిటి అని అంటే మరి లా అండ్ ఆర్డర్ అంటే ఏంటండి? ఎక్కడ ఏ రకమైన సరే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఖచ్చితంగా వాటిని అణగదొక్కవలసిన బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. మరి వీళ్ళేమో పక్కన రప్ప అని ఫ్లెక్సీలు పట్టుకొని కత్తులు పట్టుకొని ఎగురుతూ ఉంటే పోలీసులు చూస్తూ కూర్చోవాలా? మరి వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? అదుపులోకి తీసుకుంటేనే ఇదిగో పోలీసులు అధికార పార్టీ వాళ్ళ కుమ్ములు కాస్తున్నారని చెప్పేసి అంటారు. పోనీ వీళ్ళు అధికారంలో ఉండగా ఏ రకంగా వ్యవహరించారు అనే దానికి నిదర్శనంగా రఘురామకృష్ణరాజు గారు అరెస్టును తీసుకోవచ్చుగా. పోనీ కాదంబరి జత్వానీ ఎపిసోడ్ తీసుకోవచ్చు కదా. ఒక మహిళని మరి ముంబై వెళ్ళి మరి ఆ రకంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి 40 రోజుల పాటు నిర్బంధించి, అది కూడా ఎక్కడో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడో పెట్టారు. మొత్తానికి అక్కడ పెట్టి వాళ్ళ ఆవిడ తల్లిదండ్రులను కూడా చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పేసి, ఇంకా ఈవిడనైతే మరి దారుణం, కొన్ని పదాలు చెప్పలేం, అంత దారుణంగా చివరికి వాళ్ళకి ఆ ప్యాడ్స్ కూడా ఆ సమయంలో అందుబాటులో లేకుండా చేశారు అని చెప్పేసి రోధించారు. మరి అప్పుడు పోలీసులు ఏం చూసుకుని ఆ రకంగా వ్యవహరించారు అనుకోవాలి? అప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుకి ఇప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుకి ఏమైనా సంబంధం ఉందా? ఏ ఒక్కరైనా సరే ఆ రకంగా మరి దాని గురించి మాట్లాడగలరా? అంతెందుకు, మన మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించిన ఎపిసోడ్లో ఏది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర 2,20,20,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. మళ్ళీ అందులో ఆ 2 కోట్ల రూపాయలు తనకివ్వాలి,
10 లక్షల రూపాయలేమో సదరు పోలీస్ అధికారికి, 10 లక్షల రూపాయలేమో అప్పుడు పిఏకి అని చెప్పేసి అన్నారు చూశారు. మరి అది దేనికి నిదర్శనం? సో ఆ రకంగా పోలీసుల్ని ఎలా పడితే అలా యూజ్ చేసేసుకుందేమో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఏదైనా అదృశ్య శక్తులు లేకపోతే కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వ్యవహరిస్తున్న వాళ్ళ తీరు పట్ల పోలీసులు కొంచెం జులు విదిలిస్తే కాదు అట్లా చేస్తారని చెప్పేసి అంతెందుకు తెనాల్లో గంజాయి బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని రోడ్డు మీద శిక్షించారు. దానికి ఏ రకంగా మాట్లాడారు? ఏదో కుర్రాళ్ళు అమాయకులు ఏదో గంజాయి సేవించారు అనే తరహాలో మాట్లాడుతూ వెనకేసుకొస్తున్నారు అంటే ఏమిటి దాని ఉద్దేశం? పోనీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పైనే టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, లా అండ్ ఆర్డర్నే టార్గెట్ చేయాలి, పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఎవరు ఎటువంటి వాళ్ళ పట్ల కూడా చర్యలు తీసుకోకుండా ఉండాలి అనే రకంగా ఉంటే అప్పుడు వీళ్ళు ఇష్టానురీతిగా రెచ్చిపోతే అప్పుడు మొత్తం లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వస్తే అప్పుడేమవుతుంది? పెట్టుబడిదారులు ఆలోచిస్తారు, అరే అక్కడంత సేఫ్టీనా కాదా అని చెప్పేసి. సో ఆ అనుమానాలు కలగాల, ఆ అనుమానాలు కలిగి మనకి ఎందుకు రిస్క్ అనే అభిప్రాయానికి వాళ్ళు రావాలి. ఇది వీళ్ళ యొక్క ఆలోచన విధానం అయ్యి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకు అలాగా? ఇప్పుడు పెట్టుబడిదారులు విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు ఏపీకి. ఆ వస్తువు ఉన్న క్రమంలో అలా పెట్టుబడిదారులు వచ్చేస్తే ఓ ప్రక్కన డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంటే ఇక ప్రజలు వీళ్ళ పట్ల ఎందుకు చూస్తారు? వైసీపీని చూడాల్సిన అవసరం లేదు, మాకు బ్రహ్మాండంగా పెట్టుబడిదారులు వచ్చారు, తద్వారా ఉపాధి లభిస్తుంది, మా ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా ఏంటి? ఉపాధి కాదు, సంక్షేమ పథకాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. అదే ఉద్యోగం వచ్చినోడికి సంక్షేమ పథకాలతో సంబంధం ఉండదు. వీళ్ళు నమ్ముకున్న ఫార్ములా ఏంటి? సంక్షేమ పథకాలే కాబట్టి ఆ సంక్షేమ పథకాల బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా మనం వేస్తున్నాం కాబట్టి సో సంవత్సరం పాటు వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి మనం వేసే 15,000 రూపాయల కోసం. అప్పుడు వాళ్ళకి ఏ పని లేదు కాబట్టి అమ్మ 15,000 రూపాయలైనా వచ్చినాయని చాలా పెద్ద మొత్తంలాగా కనపడి ఏదో కుటుంబం అంతా సంవత్సరం అంతా గడిచిపోతున్నట్లుగా వాళ్ళు చెప్పటం, దానికి వీళ్ళు కృతజ్ఞులు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవటం అనే తరహాలోనే ఆలోచనలు ఉంటున్నారు. కానీ అదే ఉపాధి లభిస్తే సింపుల్గా ఒక ప్రైవేట్ సెక్టర్ ఏదైనా కార్పొరేట్ సెక్టర్లో తక్కువ 20,000 25,000 జీతం వస్తే సంవత్సరానికి వారి ఆదాయం ఎంత ఉంటుందండి? 2.5 లక్షలు యావరేజ్ చేసుకుంటా. ఆ 2.5 లక్షలతో పోలిస్తే 15,000 బెటరా, 2.5 లక్షలు బెటరా? అలాగే ఆ విద్యను అభ్యసించిన వ్యక్తి, ఆ డిగ్రీనో ఇంజనీరింగో పాస్డ్ అవుట్ అయిన వ్యక్తి ఇమీడియట్గా ఎక్కడైనా ప్లేస్మెంట్ దొరికి ఉపాధి వస్తాం బెటరా, లేకపోతే అక్కడే ఉండి వాలంటీర్గానో లేకపోతే ఇంకోటో చేసుకుంటా ఆ గ్రామానికి పరిమితం అవుతాం కరెక్ట్ అంటారా? అది ఆలోచించాలి. ఇప్పుడు నిరుద్యోగ యువత ఏ రకంగా ఉన్నారు? పర్ ఇయర్ కొన్ని లక్షల మంది పాస్ అవుట్ అవుతున్నారు. అది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, అనేక రకాలైన కోర్సుల్లో వాళ్ళు ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారు. మరి వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇక పొట్టబట్టుకొని పొరుగు రాష్ట్రానికి వెళ్ళాలా? అలా కాకుండా ఉండాలి, మన నిరుద్యోగ యువతకి ఇక్కడే ఉపాధి లభించాలి అని చెప్పేసి పెట్టుబడిదారుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రభుత్వం ప్రక్కన కష్టపడుతూ ఉంటే కాదు ఈ లా అండ్ ఆర్డర్ రావాలి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగాలి, డిస్టర్బెన్స్ జరిగి తద్వారా అసాంఘిక శక్తులు పెరిగిపోయాయి అనే ముద్ర పడిపోవాలి. ఆ ముద్ర పడిపోతే పెట్టుబడిదారులు ఉపసంహరించుకోవాలి. ఇదే టార్గెటెడ్గా వాళ్ళు పనిచేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. లేదంటే వాళ్ళు అధికారంలో ఉండగా ఎంతమంది పెట్టుబడిదారులను తీసుకురాగలిగారు, ఎంతమంది యువతకు ఉపాధి లభించింది, ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు గంజాయి విచ్చలవిడితనం అనేది ఏ రకంగా ఉంది? ఇప్పుడు గంజాయి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం కాదు, దానివలన జీవితాలు నాశనం అయిపోతాయి. ఓ ప్రక్కన సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అభద్రతగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి నిదర్శనమే ఈ కృష్ణలంక ఎపిసోడ్. అక్కడ గంజాయి విపరీతంగా ఆ యువకులు సేవించి నిజంగా గంజాయిని అరికట్టగలగాలి. ముందు దీనిపైన ఉక్కుపాదం మోపాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎక్కడో అరకులోనో ఇంకో చోట ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడి నుంచి దాన్ని మరి దిగుమతి చేసేసుకొని ఆయా ప్రాంతాల్లో ఆ యువకులు దానికి బానిస అయిపోయి చివరికి వాళ్ళ జీవితం నాశనం అయిపోతాం, దానివల్ల కుటుంబం శిథిలమైపోతూ ఉంది. సో ఆ రకంగా మరి కుటుంబాలే పాడైపోతూ ఉండి ఇది ఎంతే కాదండి పోయి మరలా ఈ గంజాయి సేవించిన వాళ్ళు ఆ మత్తులో అసలు వాళ్ళకి ఏం తెలుసో తెలీదో, ఏం చేస్తారో తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో కూడా అర్థం కాదు. మరి ఈ క్రమంలో రోడ్డు మీద వెళ్తున్న మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, లేకపోతే కొంతమంది కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు, వాళ్ళపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కావాలని చేస్తున్నారా అంటే వీళ్ళకి తెలియని స్టేజ్లో ఉండిపోతున్నారు ఆ గంజాయి మత్తులో.
సో దాని వలన ఇవాళ ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తుంది అర్థం చేసుకోండి. కాబట్టి సో ఇదంతా ఇట్లాగే కంటిన్యూ అయిపోవాలి. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో అడుగు ముందుకేయకూడదు. లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలి. పోలీసులు ఎవరి పట్లైనా ఏదైనా చర్యలు తీసుకోవాలి అన్నా భయపడాలి. సో వాళ్ళ చేతులు గట్టేయాలి. అవసరం మేము బెదిరించేయాలి. పోలీసులను బెదిరించడం ఏంటండి? పోలీసులు అఫ్కోర్స్ చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ పట్ల వ్యవహరించండి. వాళ్ళపైన కోర్టులు ఉన్నాయి. కోర్టులు కూడా ఎలా వ్యవహరిస్తాయనేది ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు సిఏ నాగరాజ్ ఎపిసోడ్లో. కానీ పదే పదే పోలీసులను ఉద్దేశించి బట్టలు కూడా తీసేస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మేము వదలం అని చెప్పేసి వార్నింగ్ల మీద వార్నింగ్లు పాస్ చేస్తూ ఉంటే మరి ఇక అవినీతిని, అక్రమాలని, అసాంఘిక శక్తుల్ని అణగదొక్కవలసిన బాధ్యత ఎవరిది? సదరు పోలీస్ అధికారులు కాదా? అఫ్కోర్స్ కొంతమంది పొల్యూటెడ్ ఆఫీసర్స్ ఉండొచ్చు, కానీ అందరూ అలా ఉండరుగా. నిజాయితీగా పనిచేసుకునే అధికారులను కూడా వాళ్ళ చేతులు కట్టేసేయాలి అనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే అప్పుడు ప్రజలకు రక్షణగా ఉండవలసిన వాళ్ళు మరి ఏ రకంగా పనిచేయగలుగుతారు? ఇవన్నీ క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ప్రజలు ముందు. సో ప్రజలు చేయాల్సింది ఏంటి అంటే మీ యొక్క బిడ్డలో ఎటువంటి చెడు వ్యసనాలకి దారి కాకుండా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. సో వాళ్ళకి ఏదైనా ఎడిషనల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఉద్యోగం రాలేదు, ఆ సమయంలో కొంచెం అటు ఇటు బయట తిరిగేలా కాకుండా ఇంకా ఏదైనా సరే ఎడిషనల్ కోర్సెస్ నేర్చుకుంటే తద్వారా ఏమైనా ఉపాధి మనకు మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటాయా? ఆ కోణంలో వాళ్ళని పాజిటివ్ వేలో తీసుకెళ్లే విధానంలో ఆలోచింపజేసేలాగా ప్రయత్నించండి. అంతేగాని మా వాడికి ఇంకా డిగ్రీ అయిపోయింది కాబట్టి వాడికి ఆలోచన శక్తి ఉంది అది ఇది అని చెప్పేసి కొంచెం చూసి చూడనట్లు పోతే చెడు వ్యసనాలకు దారితీస్తే చివరికి సఫర్ అయ్యేది మళ్ళీ తల్లిదండ్రులే. అటు ఆ యువకుడి భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది, తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఒక కంటి కనిపెట్టుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా పటిష్టంగా దానిపైన ఇట్లాంటివి ఈ గాంజాయి, మత్తు పదార్థాలు వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపాలి. అట్ ద సేమ్ టైం చట్టాన్ని ఉల్లంఘించేలాగా రౌడీ షీటర్లైనా ఇంకా ఎంత దుష్టశక్తులైనా కానీ వాళ్ళని నిర్మూలించే ప్రయత్నం, భౌతికంగా నిర్మూలించే ప్రయత్నాలు మాత్రం జరగకూడదు. మరి ఈ లా అండ్ ఆర్డర్ మాత్రం పటిష్టంగా ఉండాలని చెప్పేసి అది కోరుకుందాం. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.